మన ఆర్మీ ఎక్కడుంది? బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్లోని బిగ్గెస్ట్ క్లాస్ ఈ క్రిస్టమస్ వీకెండ్లో జరగబోతోంది. పాన్ ఇండియా సెన్సేషనల్ రెబల్ స్టార్ ప్రభాస్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించినటువంటి డంకే సాలార్లు ఒకే రోజులో పోటీ పడడానికి సిద్ధమవుతూ ఉండగా, ఈ రెండు సినిమాల్లో ప్రస్తుతానికి సాలార్ మూవీ మీద హైప్ మరో లెవెల్లో ఉండగా, 2 సార్లు 1000 కోట్ల గ్రాస్ని అందుకున్న షారుఖ్ ఖాన్ బాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో చేస్తున్న డంకీ క్లాస్ మూవీ అవ్వడంతో మౌత్ టాక్తోనే నమ్ముకుని రిలీజ్ కానుంది. హిందీలో కూడా సాలార్కి మాస్ సెంటర్స్లో సాలిడ్ బజ్ ఉంది. కానీ ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ డంకీ టీమ్ సాలార్కి థియేటర్స్ హిందీలో సొంతం అవ్వకుండా చేస్తున్నట్లు మీడియాలో స్ట్రాంగ్గా కథనాలు వస్తున్నాయి. మ్యాటర్లోకి వస్తే, ఈ నెలలో వచ్చిన యానిమల్ రిలీజ్ టైంలో మేకర్స్ సాలార్ను యానిమల్ థియేటర్స్లో రిలీజ్ చేస్తామని, ఒప్పుకుంటేనే యానిమల్స్ని రిలీజ్ చేస్తామని కండిషన్ పెట్టిన టైంలో డంకీ టీం యానిమల్ మేకర్స్ దగ్గరకు వచ్చి ఉన్న థియేటర్స్ని చేరి సగం పంచుకుందామని మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు డంకీ టీం టాప్ డిస్ట్రిబ్యూషన్ సైన్స్ అండ్ థియేటర్స్లో వాళ్ళతో మీటింగ్ జరుపుతూ హిట్ లేక బాధపడుతున్న థియేటర్స్ వాళ్ళని ఈ ఇయర్ 2 సార్లు 1000 కోట్ల సినిమాలతో అందుకున్న షారుఖ్ కొత్త సినిమాకి మీ అవసరం ఉందని, సింగిల్ స్క్రీన్లో సౌత్ సినిమాని వేయకుండా అన్ని స్క్రీన్లలో డంకీ సినిమానే వేయాలని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాతో పాటు సౌత్లో కూడా చక్కర్లు కొడుతూ ఉండడంతో డంకీ టీం చేస్తున్న ఈ పనులు చూసి అందరూ ఓపెన్గానే ట్రోల్ చేస్తున్నారు. మరోపక్క బుకింగ్స్ పరంగా సాలార్ బుకింగ్స్ని చాలా తక్కువ చోట్ల ఓపెనింగ్ చేయగా, డంకీకి అన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ చేసినా రెస్పాన్స్ అంతంత మాత్రమే ఉండగా మౌత్ టాక్నే సినిమా ఎక్కువగా నమ్ముకుంది. ఇక రిలీజ్ టైంకి 2 సినిమాలకు ఎలాంటి థియేటర్స్ దొరుకుతాయో చూడాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.